నేడు లోక్సభలో కేంద్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం 11:05 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ బడ్జెట్ కాపీ రూపంలో ప్రవేశపెడతారు. మొరార్జీ దేశాయ్ తర్వాత ఎక్కువ సార్లు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతుండడం కీలకంగా మారింది. వరుసగా 6వ ఆమె బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో తెలుగు రాష్ట్రాలు కూడా భారీ ఆశలతో ఎదురుచూస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముంగిట బడ్జెట్ కేటాయింపులపై పేదలు, మధ్యతరగతి ప్రజలు, వ్యాపార వర్గాలు భారీ అంచనాలు పెట్టుకున్నాయి. ఇక ఉదయం 9 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేరుకుంటారు. అక్కడి నుంచి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్కు వెళ్తారు. ఆ తర్వాత ఉదయం 9:30 రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకుంటారు. అనంతరం ఉదయం 10 గంటలకు పార్లమెంటుకు నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, ఆర్థిక శాఖ ముఖ్య అధికారులు చేరుకుంటారు. బడ్జెట్ సమర్పణకు ముందు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 10:30 ప్రారంభమయ్యే సమావేశంలో ఈ ఆర్థిక ఏడాది 2024-25 బడ్జెట్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కేబినెట్ సమావేశం అనంతరం బడ్జెట్ సమర్పణ ఉంటుంది. అయితే ఈ మధ్యంతర బడ్జెట్లో విధానపరమైన కీలక నిర్ణయాలేవి ఉండకపోవచ్చు. ఎన్నికల్లో లబ్ధిని టార్గెట్ చేసుకుని బడ్జెట్ కేటాయింపులుంటాయని అంతా భావిస్తున్నారు. రైతులు, మహిళలు సహా వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు తాత్కాలిక పద్దులోనూ తాయిలాల వర్షం కురిపించే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏటా అందిస్తున్న పెట్టుబడి సాయం మొత్తాన్ని ఇప్పుడున్న 6,000 నుంచి 9,000 రూపాయలకు పెంచొచ్చని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ కింద ప్రస్తుతం కల్పిస్తున్న 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కవరేజ్ని 10 లక్షలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. అలాగే సూర్యోదయ యోజన కింద 1 కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యిస్తోంది. అందుకోసం రాయితీలను పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ ప్రజలను ఆకర్షించేందుకు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈరోజు ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ అందిస్తారు. రామ్, చెప్పండి. ఈ రోజు ఉదయం 11 గంటలకి పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఎందుకంటే వచ్చే నెలగానే అవుతున్న ఏప్రిల్ నెలలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఓన్లీ కేవలం మధ్యంతర బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడుతున్నది కేంద్రం. ఈసారి కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కు సంబంధించిన విషయాల్లో ఎక్కువ యువతకు, మహిళలకు, రైతులకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పి నిర్మలా సీతారామన్ చెప్పింది. ఎందుకంటే ఎన్నికల బడ్జెట్ గా దీన్ని చూడొచ్చు. ఇప్పటికే రైతులకి కిసాన్ సమ్మాన్ కింద 10 కోట్ల మందికి పెట్టుబడి సహాయం కింద ఇస్తున్నారు. దాన్ని 6,000 నుంచి 10,000కు పెంచే ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు. దాంతో పాటు ఆదాయ పరిమితి మళ్ళీ కూడా చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా కీలక బడ్జెట్. అయితే తెలుగు రాష్ట్రాలకి ఏ మేరకి లాభపడుతుంది, ఏ విధంగా ఉంటుంది అని మాత్రం అంచనా వేయలేము. ఎందుకంటే ఇది కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి చూడాలి. అంటే ఉదయం గంటలకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సంబంధిత అధికారులతో కలిసి ద్రౌపది ముర్ముతో కలిసి అనుమతి తీసుకుంటారు. ఆ తర్వాత 9:30 గంటలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి మరియు అధికారులతో భేటీ అవుతారు. 10 గంటలకి పార్లమెంట్ చేరుకొని 10:30 గంటలకి ఆమె కేంద్ర కేబినెట్ సమావేశంలో బడ్జెట్ కాపీ ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్ హాజరవుతారు. అయితే ఇప్పుడు నిన్న ప్రారంభమైన అసెంబ్లీ కేంద్ర పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు కొనసాగుతాయి. కాబట్టి ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ అనంతరం సభ
వాయిదా పడుతుంది. మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా బడ్జెట్ పైన మాత్రం అన్ని రాష్ట్రాలు దేశవ్యాప్తంగా అన్ని భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ పెద్దగా కేటాయింపులు కానీ ఇవన్నీ ఉండకుండా కేవలం మధ్యంతర బడ్జెట్ కాబట్టి కొన్ని ముఖ్యమైన శాఖలకే ముఖ్యమైన రంగాలకు మాత్రమే ఎక్కువగా ఈ బడ్జెట్ కేటాయింపులు జరిగే అవకాశం ఉంటుంది. రైట్ రామ్, థ్యాంక్ యూ.